ఇవాళ పొద్దున ఏమైందంటే కౌశిక్కి బాయ్ చెప్పైతే పైకి వెళ్ళిపోయాను. అండ్ కిందకు వచ్చేసరికి బ్రూనో మిస్సింగ్ అనమాట. గేట్ ఏమో ఓపెన్ ఉంది. ఖచ్చితంగా వీడు వెళ్ళిపోయాడు, కాలనీలోకి వెళ్ళిపోయాడు. ఉందే నాకు ఇవాళ కంప్లైంట్స్ అనుకున్నాను. ఒక 5-10 మినిట్స్ వీళ్ళు కూడా ఫోన్ ఎత్తలేదు, నా హస్బెండ్ అండ్ బాబు కూడా. ఇంకా నాకు డౌట్ వచ్చింది, ఫోన్ ఎత్తకుండా ఉండరు, తీసుకెళ్ళినట్టున్నారని చెప్పి. ఇంకా సీరియస్గా ఒక మెసేజ్ పెట్టా, వేర్ ఇస్ బ్రూనో అని, ఆల్ఫాబెట్స్ ఫుల్ బ్లాక్ లెటర్స్లో. దెన్ ఇంకా అర్థమయ్యి మాతో ఉన్నాడులే అన్నారు. చెప్పి తీసుకెళ్ళొచ్చు కదండి. ఒక పావు గంట సేపు ఇంట్లో పెంట గోల్ అనమాట నాకు మా అమ్మకి. పొద్దున్నే కిబ్బులు, మిల్క్, బ్రెడ్ ఇవన్నీ ఇచ్చినా వీడికి సాటిస్ఫాక్షన్ లేదండి. ఇంకా అందుకని ఈరోజు అయితే పొద్దున్నే వేడివేడిగా అన్నం ఎగ్ కలిపి ఫ్రైడ్ రైస్ పెట్టేశాను. ఎక్కడికి వెళ్ళావు బ్రూనో? బ్రూనో గడ్ కార్ దిగడానికి మహాపేచి పెడతాడండి. స్కూల్ నుంచి వచ్చాక ఇంకా రౌండ్స్ కావాలనే ఎక్స్పెక్టేషను. ఇంకా ఈ కార్ ఇక్కడ పార్క్ చేయడానికి క్రెటా కొంచెం అడ్డంగా ఉందంటే ఇదిగోండి పక్కకు పెట్టేశాను. అండ్ 3 వెహికల్స్ అవడం వల్ల గేట్ ముందు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కొంచెం అటు ఇటు అట్లా మేనేజ్ చేయడమే. ఈలోపు దిగిన తర్వాత ఇంట్లోకి రానన్నాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఏంటి వీడు రావట్లేదని చెప్పి సరే పార్టీ ఫీలింగ్ వస్తుందేమో అని ఎదురుగుండా లాన్లోకి వెళ్ళాను. మొత్తానికైతే అన్లోడింగ్ అయిపోయింది, కథ సమాప్తం. మా బున్నగాడండి ఇస్త్రీ అతను వస్తే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి సేమ్ పర్సన్ అనమాట వచ్చేది. బట్టలు తెచ్చేటప్పుడు నార్మల్ పర్సన్ వచ్చేటప్పుడు అస్సలు ఏమీ మాట్లాడు. ఆ మూట కట్టుకుని భుజం మీద వేసుకుని వెళ్తుంటే వీడికి వచ్చే మెంటలు మామూలు మెంటలు కాదు. గొంతు నరాలు తెగిపోయేలా అరిశాడు. పోనీలే అని చెప్పి ఇంక ఇప్పుడు ఇప్పి ప్రతిరోజు చెప్తాను, నాన్న మన బట్టలు మనకు వస్తాయమ్మా వెనక్కి అంటే అస్సలు వినడు. ఇంకా ఆ మూమెంట్లో ఇంకా నన్ను కూడా లెక్క చేయడం అనమాట. మా ఆర్సీ అంటే మా ఎదురుగుండ కమ్యూనిటీలో శారీ పర్సన్స్ వస్తూ ఉంటారండి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. సో ఈరోజు అయితే రాజ్కోట్ పర్సన్ వచ్చాడు అని ఇప్పుడే మెసేజ్ వచ్చింది. మీకు ఎదురుగుండ కనిపిస్తుంది కదా కమ్యూనిటీ, ఇక్కడ వస్తారనమాట. సో నేను ఫ్రీగా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా వెళ్ళి ఒక లుక్ వేస్తూ ఉంటాను. ఇప్పుడు అక్కడ వెళ్తున్నారు కదండి రమ్మగారు, ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే కాల్ చేశారు వస్తున్నారా అని. సో మనం వెళ్ళకపోతే ఎట్లా, వెళ్దాము. అండ్ కలెక్షన్స్ బాగుంటే నాతో పాటు మీరు కూడా చూసేయండి. నేను మా అత్త అయితే ఫస్ట్ వెళ్ళిపోతున్నామండి. మా మమ్మీ వస్తున్నా అంటది, సాయంత్రం వరకు రాదు. ఆవిడకి అదృష్టం ఉంటే వచ్చి చూసిద్ది అంతే. ఫస్ట్ పింక్ వేసారు, పక్కన పెట్టుకుంటున్నారు. ప్రైస్ రేంజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎంత ఉంది? స్టార్టింగ్ फिक्स है इधर मैडम, इसका 9 वो वाला 9 249011 అండి. 9000 9000 18000 ये सब 18,000 ఇది 9,000 ఓకే. ఆ బాక్స్ वो भी सब वही है, इसमें मैं पूरा दिखा देता हूँ 9 ठीक है ఓకే. మాకు ఏదైనా నచ్చితే మీరు ప్రైస్ చెప్తారు. కూర్చోండి, ఉందే ఇంకా చేస్తే దాకా రండి కూర్చోండి. మమ్మీ పని అవ్వలేదమ్మా, చేస్తుందండి. ఇప్పుడు ఇంకా మెయిడ్స్ నదులు రాదుగా. అవును, బాగున్నాయి కలెక్షన్స్. ఇది కూడా బాగుంది. కూర్చోమ్మా, కూర్చోండి రా పెడుతున్నా. ఇవన్నీ కూడా 9 यस ఓకే ఫైన్. కొంచెం గ్యాప్ ఇవ్వయ్యా, ఫోటో తీసుకుంటున్నారు కదా, సాడీకి थोड़ा सा गैप दे दो. रेड है अच्छा दुपट्टा दुपट्टासा ఓకే. చూద్దాం అవి కూడా అయితే. నైస్. अब ड्रेस मटेरियल्स नहीं लेके आते भैया? ओके, ఈసారి తీసుకురండి, నెక్స్ట్ టైం लेके नहीं है? नहीं बनता मैडम, हम नहीं बनाते, दूसरे लोग। ओके. कल आपके लिए वेट किया हम. हाँ कल, लेकिन हम आए ही लेट मैडम. తర్వాత ఏదో పెట్టుకొని కనకాంబరం కలర్ కదా, బాగుంది కదా అత్త? ఇది చాలా బ్రైట్గా ఉంది. ఇది బ్రైట్గా ఉంది కనకాంబరం. పింక్స్ ఎన్నున్నా పింక్సే బాగుంటాయి. 9 वाला ये सब 18. అచ్చా. ఈ ఎంతమంది వచ్చినా కూర్చోడానికి కుర్చీలు మటుకు ఎన్ని ఉన్నాయి చూసారా? అంటే ఎంతమంది ఎన్ని చీరలు తీసుకొచ్చినా బోల్డ్ టేబుల్స్, బోల్డ్ కుర్చీలు అనమాట. ఇందాక 9,000 రేంజ్వి వేస్తున్నప్పుడు ఒక మంచి కాషాయ రంగు చీర చూపించారు కదండి, అది ఎంతో మంచిగా అనిపించింది. ఇంకెవరైనా పిక్ చేసుకునే లోపు తీసి పక్కన పెడితే బెటర్ అని గుంటూరులో మా పిన్ని ఉంటారు, తనకి గిఫ్ట్ చేద్దామని చెప్పేసి అదైతే పక్కన పెట్టాము. అండ్ ఇప్పుడు వేస్తున్న చీరలన్నీ కూడా చీర మొత్తం ప్లెయిన్ అండ్ బార్డర్ అయితే పటోలా అనమాట. చాలా యూనిక్గా అనిపించింది. అండ్ కలర్ కాంబినేషన్స్ మీరు చూస్తున్నారు కదా, నేను చెప్పక్కర్లేదు, ఒకదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయి. నాకైతే ఇవాళ
మల్టీ ఫేవరెట్ కలర్ బ్లూ అని చెప్తాను. ఇప్పుడు వేశారు కదా జస్ట్ నౌ, ఈ బ్లూ కూడా అదిరిపోయింది అంతే. ఎంత బ్లూస్ నేను జనరల్గా రాయల్ బ్లూ పెద్ద టెంప్ట్ అవ్వను, బట్ ఇవాళ ఎందుకో నా కళ్ళన్నీ బ్లూస్ మీదకే వెళ్ళాయి. నార్మల్గా కంచిపట్టు శారీస్ చూసిన ఫ్యాన్సీ శారీస్ అయినా ఎల్లో ప్రిఫర్ చేస్తానండి. ఎందుకో మరి రాజ్కోట్ డిజైన్ ఎల్లో నాకు అంత ఆనలేదు. మిగతా కలర్స్ అన్నీ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. ఒక్కదాన్ని మించి ఇంకోటి ఉన్నాయి. కాకపోతే ₹1 కూడా తగ్గనన్నాడండి. బేసిక్గా అయితే 21 అండి. నేను ఆల్రెడీ తగ్గించి ద కరెక్ట్ హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాను. ఇవన్నీ కూడా 18,000. పావలా కూడా తగ్గను, ఇష్టమైతేనే తీసుకోండి అని మొహమాటం లేకుండా చెప్పేశాడు. అండ్ నేను అన్నాను, ఒక 2-3 చీరలు తీసుకున్నా తగ్గించరా అంటే, మీరు ఈ సూట్ కేసులు మొత్తం కొన్నా తగ్గించును అన్నాడు. ఇంకా అర్థమైపోయిందండి మా నాడు ఎక్కడ బెండ్ అవ్వడని. సరే ఇంకా చేసేదేముంది, బాగా నచ్చితే తీసుకుందామని ఇంకా 1 by 1 వేయమన్నాను. సరే మీరు కూడా ఒక లుక్ వేసేయండి. కమ్యూనిటీలో నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్కి చెప్తున్నాను, మీరు రాలేదని ఫీల్ అవ్వకండి. నేను ఫ్రీగా ఉండి వ్లాగ్ కనుక చేస్తే తప్పకుండా నా వ్లాగ్లో మీరు ఈ కలెక్షన్స్ చూడొచ్చు. అండ్ నచ్చితే కనుక ఆ నంబర్ తీసుకుని మీరు పంపించమంటే వాళ్ళు ర్యాపిడోలో పంపిస్తారనమాట. కలర్స్ తేడా వస్తుందేమో అనుకోనక్కర్లేదు. నేనైతే ఫుల్ బ్రైట్ లైట్లో ఉన్న కలర్ ఎగ్జాక్ట్గా చూపించడానికి ట్రై చేశాను. 1 by 1 అదిరిపోయినాయి. ఇప్పుడు వేసిన నేవీ బ్లూ శారీ కూడా చాలా బాగుందండి. అన్ని యానిమల్స్, జూలో ఉన్న యానిమల్స్ అన్ని కవర్ చేశాడా అని నవ్వుకున్నాం మేము. అద్భుతంగా ఉంది అంతే. మామూలుగా ఇప్పుడు యానిమల్ ప్రింట్ ట్రెండింగ్ కదండి, లైక్ పటోలా కానీ ఇంకా అదర్ ఫ్యాన్సీ శారీస్లో కూడా ఈ ఇక్కత్ ప్రింట్స్ కామన్గా వద్దు అనుకునే వాళ్ళైతే యానిమల్ ప్రింట్స్కి వెళ్ళొచ్చు అనమాట. నేను ఒకటి పెద్ద పెద్ద హంసలు చూశాను గైస్, మరి వేయబోతున్నాడో తెలీదు. బార్డర్లో పెద్ద పెద్ద హంసలు వచ్చినాయి అనమాట. చాలా బాగుంది అది కూడా. లైక్ ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా పిక్ చేసుకోవచ్చు, మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ కేస్ ఉంటే. బట్ ఇవాళ తెచ్చిన కలర్ కాంబినేషన్స్ అదిగో నేను చెప్పాను కదండి, నాకు ఎందుకో బ్లూ తెగ నచ్చేసింది ఇవాళ. ఎవరన్నా లైక్ అమ్మ తీసుకుంటే బాగుండు అనుకున్నాను, ఆవిడ ఎందుకో టెంప్ట్ అవ్వలేదు. ఇంకా నాకు ఆల్రెడీ నిన్న మొన్న కందసామిలో నేను చేసిన షాపింగ్కి కర్ర ఇరగ్గొట్టిద్ది మళ్ళీ కొనుక్కుంటానంటే అని కామ్గా నోరు మూసుకుని చూసుకుంటా కూర్చున్నాను. బట్ లక్కీలీ ఒక దుప్పట్టా తెగ నచ్చేసింది నాకు. అదిగోండి నేను చెప్పిన స్వాన్స్ ఇదే, చాలా బాగుందండి. అంటే మీకు నచ్చుతుందో లేదో తెలీదు, నాకు తెగ నచ్చేసింది. ఇది ఎంత యూనిక్గా ఉందో బార్డర్ అసలు. అయితే దుపట్టా బాగుందనేసి ఒకటి అయితే కొనుక్కున్నానండి. ఫుల్ డార్క్ షేడ్లో మల్టీ కలర్స్ ఉన్న దుపట్టా అనమాట. సో నేను ఏంటంటే స్కై బ్లూ కానీ గోల్డెన్ మస్టర్డ్ కానీ లేదంటే లైట్ కలర్ ఏదైనా సరే కొనుక్కోవచ్చు టాప్ కింద. అండ్ బాటమ్స్ ఏముంది మనకి ఏ గో కలర్స్లోనో దొరుకుతాయి. సో ఇంకా ఫైనల్గా ఇవాళకైతే దుపట్టా కొనుక్కున్నాను. బ్లాగ్ చివర్లో వస్తుంది నేను ఏం కొనుక్కున్నానో, చూస్తూ ఉండండి. అదిగోండి ఈ కలర్ కూడా చాలా బాగుందండి. అంటే పర్పుల్ లైక్ వైలెట్స్లో చాలా షేడ్స్ తీసుకొచ్చారు. గ్రీన్స్ కూడా బాగున్నాయి, కానీ ఎందుకో రెగ్యులర్గా ఇంట్లో మేనత్తల్ని, పిన్నుల్ని, అమ్మల్ని ఎక్కువ ఈ గ్రీన్స్లో చూస్తాం కదా, ఏముందిలే ఫైన్ అన్నట్టు అనిపించింది ఎందుకో. అంటే రోజు చూస్తే రంగేగా అనిపించిందండి, అంత వావ్ అన్న ఫీలింగ్ అయితే కలగలేదు. నాకు ఎందుకో గ్రీన్స్ అండ్ ఎల్లోస్ రెండింటినీ అలా అనిపించింది నిన్న ఎందుకో కానీ. అదిగోండి ఎల్లో విత్ బార్డర్స్, ఎల్లో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు. ఈ రెడ్స్ కూడా అదరకొట్టేశాడు, అసలు మామూలుగా లేదు ప్రింటింగ్. అండ్ ఇంకోటి, నువ్వు ఎందుకు 18,000లో ఇంత ఎక్కువ కలెక్షన్ తీసుకొచ్చావు, 9లోనే ఎక్కువ తెచ్చేపాను కదా అని అడిగానండి. బికాజ్ లుక్ సేమ్గానే ఉంది, బార్డర్స్ కొంచెం తేడాగా. అప్పుడు అతను చెప్పాడు, మేడం 9లో అసలు వీవింగే చేయమండి, మీకోసం కొన్ని చేసి తీసుకొచ్చాను, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు less than 10 అని అసలు మొహమాటం లేకుండా చెప్పాడండి. సో బాగా ఫ్యామిలీ ఈవెంట్ ఉంది, ఇన్ డెప్త్. ఇదిగోండి ఇది కూడా భలే ఉందండి, లైక్ మల్టీ కలర్, చాలా బ్రైట్గా ఉంటుంది అనిపించింది వెడ్డింగ్స్కి ఇది కనుక కట్టుకుంటే. ఇప్పుడు వేసేవన్నీ కూడా 18,000 అండి. వీడియో స్టార్టింగ్లో వేసిన ఐ థింక్ ఒక less than 10 శారీస్ 9,000. అందులో నుంచే ఒకటైతే తీసుకున్నాను మా పిన్నికి. ఇవన్నీ కూడా 18. ఒక ముక్కలో చెప్పాను, నేను కన్ఫ్యూజ్ అయ్యాను లాస్ట్కి, ఎలా భయ్యా నాకు 18, 9 సిమిలర్గా ఉన్నాయంటే, ఆ బార్డర్లో 3 గీతలు ఉన్నాయి కదండి, అడ్డగీతలు, ఆ 3 లైన్స్ ఉన్న శారీస్ అన్నీ కూడా 18 అని చెప్పాడండి. ఇదిగోండి ఇది కూడా భలే ఉంది. ఇందాక కంప్లీట్ గ్రీన్ అంత నచ్చలేదు, కానీ గ్రీన్ విత్ బార్డర్స్ అయితే బాగున్నాయి.
అసలు గబా 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 ఒక్కొక్కటి వద్దనే కొద్దీ ఏదో అక్షయ పాత్ర లాగా ఆ సూట్ కేసులేమో చిన్నగా ఉన్నాయి, తీసే కొద్దీ చీరలు వస్తున్నాయి అనమాట. అలాగా ఒక్కోటి వేసేస్తూనే ఉన్నాడు. మేము కొనకపోతే ఏం ఫీల్ అవుతాడో అని చెప్పి ఒక్కొక్కళ్ళు మొహాలు చూసుకుంటే కూర్చున్నాం. బట్ లేదులేండి, ఎవరు కమ్యూనిటీలోకి వచ్చినా తప్పకుండా వాళ్ళని డిసప్పాయింట్ అయితే చేయము. ఎవరో ఒకళ్ళని కొనుక్కుంటాము. ఈవెన్ దో ఫస్ట్ 1 అవర్లో పెద్ద టెంప్ట్ అవ్వకపోయినా చూస్తూ వెళ్ళేటప్పుడు అయితే అతని జేబుని నింపే పంపిస్తాము. సో ఎవరు అంత హార్ష్ అయితే లేండి, ఎవరో కనీసం ఒక్కటన్నా కొంటామన్నమాట పాపం వచ్చినందుకు. అండ్ ఇవాళ జరిగింది ఏంటంటే, ఈయన మరీ పొద్దున 10:15కో 10:30కో వచ్చేసారు. ఫుల్ పని టైం అనమాట ఇంట్లో. అయ్యో ఇంకా గ్రూప్లో మెసేజ్ చూశాను, ఒక పక్క వంట అవ్వలేదు, ఇంట్లో హస్బెండ్ కిడ్స్, ఇంకా ఎలారా బాబు అనుకుని మొత్తానికైతే 11:30కో ఏమో వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేశారండి. ఇంకా మాకు తెలిసిన రమగారు ఇంకా వేరే క్రౌడ్ పాపం వచ్చారు. అండ్ తర్వాత నేనైతే వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే ఏమి అనుకోలేదులేండి, బిజినెస్ చేసి పంపించాం కదా, హీస్ హ్యాపీ ఓవరాల్గా. అదిగోండి పింక్స్ అన్నీ వరుస పెట్టి వేసేసాడండి. పింక్స్లో కూడా మనము సేమ్ పింకే కదా అనుకోవడానికి లేదు, ఎన్ని రకాల షేడ్స్ అనమాట. ఒక్కటి కాదు అసలు, చూస్తున్న కొద్దీ చూపించాడు. ఇదిగోండి ఈ ఎల్లోకి గ్రీన్ బార్డర్స్, రెడ్ బార్డర్స్, మరూన్ బార్డర్స్, బ్లూ బార్డర్స్, అట్లా ఎల్లోలోనే రకరకాల డిఫరెంట్ బార్డర్స్ అనమాట. ఇదిగోండి ఇది కూడా మొత్తం హారిజాంటల్ డిజైన్ తోటి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వేస్తున్న బ్లూ కూడా చాలా బాగుందండి. నాకెందుకో ఈ రాజ్కోట్ ప్రింట్స్లో ఈ నేవీ బ్లూ అండ్ ఇంక్ బ్లూస్ తెగ నచ్చేసాయి. మా అత్తమ్మ కూడా పాపం ఒక నేవీ బ్లూ, ఇదేంటో లెహరియా ప్రింట్ అని అన్నాడండి, కొత్తగా వచ్చిందని అన్నాడు. చాలామంది కొంటున్నారు మేడం అన్నాడు. ఇంకొకటి కూడా చెప్పాడండి, ఈ అబ్బాయి సిటీలో అంటే బంజారా హిల్స్ వైపు గౌరీ సిల్క్స్ అలాగే బ్రాండ్ మందిర్, ఈ 2 స్టోర్స్ కూడా చాలా ఫేమస్ కదా. ఈ ఎలిఫెంట్స్ చూసారా ఎంత బాగున్నాయో, పెద్ద ఏనుగు డిజైన్. సో ఆ రెండిటిలోనూ కూడా ఇస్తాడంటండి. ఆ మేనేజర్స్ తోటి మంచి రిలేషన్ ఉంది మేడం, నా దగ్గర ఖచ్చితంగా కొంటూ ఉంటారు ఫ్రెష్ స్టాక్స్, అలా హాట్ కేక్స్ లాంటి శారీస్ అయితే తెచ్చిస్తూ ఉంటాను. నేను అస్సలు నిలువున్న స్టాక్ అనేది నేను మెయింటైన్ చేయనండి, ఇష్టమైన వాళ్ళే నన్ను పిలిచి కొనుక్కుంటారు అని చెప్తున్నాడండి. సో ఏంటంటే ఈ మధ్య ఫ్రెష్ స్టాక్స్ దొరకడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. మనం బాగా తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది ఈ ఫ్రెష్లీ మేడా లేకపోతే నిలువున్న ఇదా అని చెప్పి. మనం అన్ని వేలు పెట్టి కొంటాము, ఏమాత్రం నిలువున్న శారీ తీసుకున్నా అది వెంటనే చిరిగిపోవడము, ఆ దారాల దగ్గర థ్రెడ్ మిస్సింగ్ ఏదో ఒకటి అవుతుంది అనమాట, డ్యామేజ్ లాంటిది. సో చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి. ఐ థింక్ ఆల్మోస్ట్ డన్ అండి. అదిగో చూసారా ఎంత పెద్ద కట్ట లాగా టేబుల్ మీద, అదిగోండి సైడ్ నుండి చూపిస్తున్నాను మీకు, బాగా సన్నగా ఉన్నాయి అనమాట. మా మమ్మీ వచ్చారు ఎట్టకేలకి, రమ్మని పిలిచాను. ఆవిడ పని వాళ్ళ ఇంట్లో ఉంటే ఇల్లు కదలదండి, మొత్తానికైతే వచ్చింది. సో అమ్మ వచ్చాకే మా పిన్నికి తీసుకున్నాను అన్నాను కదండి, అది ఫైనల్ చేశాను. తనకి కూడా బాగా నచ్చింది అందనమాట. ఇదిగోండి చిన్ని హంసలు, అలాగే అదిగోండి బటర్ఫ్లై, డీర్, అసలు యానిమల్స్ అనమాట అన్నీ. ఓవరాల్ చీర అంతా కూడా యానిమల్స్. ఒకటి నేవీ బ్లూలో చూసాం మనం ఇలాగే ఇదే ప్రింట్, ఇంకొకటేమో ఈ వైలెట్లో అండ్ పింక్స్. ఒక్కొక్కటి వేసేస్తున్నాడు. ఇంకా వద్దు ప్లీజ్ ఆపు అన్నా సరే పర్లేదు మేడం చూడండి అని చాలా ఓపిక్గా అయితే చూపించాడండి పాపం. అసలు ఎక్కడా కూడా ఫేస్లో విస్క్ అనేది లేదు. మేబీ ఇంకా బిజినెస్ పీపుల్ అంటే అలాగే ఉంటారేమోలేండి. ఇదిగోండి ఈ బ్లూకి ఇలా వైలెట్ మధ్యలో వచ్చి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే కాంట్రాస్ట్ ఏమో బార్డర్ రెడ్ వచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది అసలు. ఇదిగోండి ఇప్పుడు వేసే చీర కూడా చాలా అంటే చాలా బాగుంది. అన్నీ కూడా పేస్టల్ కలర్ అంటే ఒక్కటి కూడా లేదు, ఓన్లీ ఒకే ఒక స్కై బ్లూ వేశాడు, మిగతా అన్నీ కూడా ఇలా డార్క్ షేడ్స్ అనమాట. నేను అడిగాను ఎందుకు భయ్యా బేబీ పింక్ లైక్ స్కై బ్లూ అలా లేవెందుకు అంటే, చాలా తక్కువ వీవింగ్ ఉంటుందండి ఆ కలర్స్, ఎక్కువ ఈ పటోలా ప్రింట్స్లో ఇలా డార్క్ షేడ్స్ ఎక్కువ ఉంటాయి, స్పెషల్లీ గ్రీన్స్, పింక్స్, అలాగే రాయల్ బ్లూస్ ఎక్కువ చేస్తాము అని చెప్తున్నాడండి. అయితే ప్రింట్ పెద్దగా వద్దు అనుకునే వాళ్ళకి ఇలా సన్నటి ప్రింట్స్ అండి, కొంచెం ఏజ్డ్ లైక్ 60+ 70+ వాళ్ళకైతే ఇలా సన్నటి ప్రింట్ బాగుంటుంది. ఇదిగోండి ఇది తీసుకున్నట్టున్నారండి తెలిసిన ఒక ఆంటీ, ఇది బ్లాక్ కాదండి బై ద వే, ఇది నేవీ బ్లూ. ఆంటీ తీసుకున్నారు, చాలా బాగుంది బయట, ఈ వీడియోలో కంటే కూడా బయట లుక్ ఇంకా బాగుంది. ఇందాక ఒక గ్రీన్ చూసాం కదా లెహరియా ప్రింట్, అందులోనే రాయల్ బ్లూ వేశాడు. అదిగోండి ఇది పెద్ద ప్రింట్, ఇందాక కూడా ఒక కలర్ చూసాం మనము, అందులోనే ఇంకొక కలర్, ఇది చాలా బాగుంది కదా, కట్టుకుంటే బాగుంటాయండి కొన్ని. ఇవి స్పెషల్లీ పటోలా ప్రింట్స్ ఇలా చూసే కంటే కూడా
మన ఫొటోస్ దిగుతాము ఫోటోగ్రఫీ ఈవెంట్స్లో అలా ఓవరాల్గా కట్టుకున్న లుక్ ఎంతో అందంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. బికాజ్ నాకైతే రాజ్కోట్ పటోలాలో నేను ఇప్పటివరకు అయితే తీసుకోలేదండి, ఓన్లీ ఇక్కత్ ప్రింట్స్ ఉన్నాయి. మేబీ ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ అతను వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటాను ఫ్యామిలీ ఈవెంట్కి. అప్పటి వరకు అయితే చూద్దాం మరి. అదిగోండి నేను తీసుకున్న దుపట్టా ఫైనల్గా నాకు ఎందుకో తెగ నచ్చేసింది ఇది. సో దీనికి స్కై బ్లూ కానీ లేదంటే అదిగోండి ఎడ్జ్లో ఉన్న మస్టర్డ్ ఎల్లో కానీ టాప్ కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఈ చీర భలే ఉందండి, ప్లెయిన్ చీరకి పటోలా బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి ప్రింటెడ్. ఎవరు కొనకపోయినా మనం కొనాల్సిందేనండి. నేనైతే చీర కొనుక్కోలేదు, ఒక దుపట్టా కొనుక్కున్నాను అండ్ గుంటూరులో మా పిన్ని ఉంటుంది కదా దానికోసం ఒక శారీ కొన్నానండి. బున్ను వాడికి ఎంత ఖర్చు వస్తుంది చూడండి. ఇప్పుడు వాడిని పలకరించాలి, ఫస్ట్ వాడితో ఉండాలి. ఏంటి చెప్పు, ఏంటి చెప్పు, ఏంటి ప్రాబ్లం ఏంటి ఇప్పాలా ఆడుకుంటావా ఓకే జరుగు, ఇప్పుతాను ఒక్క నిమిషం 1 సెకండ్ ఒక్క నిమిషం. బీ గుడ్ బాయ్ ఒక్క నిమిషం ఇప్పుతాను, ఒక్క నిమిషం ఆడుకుందామా. జస్ట్ మిస్ అండి, ఆ చీర దుపట్టా నాశనం అయిపోయేవి. జస్ట్ ఇంకా మా అమ్మ వచ్చి అదిగోండి కర్రతో ఆడుతుంది కదా, ఈ కర్ర పెట్టి 2 పీకంగానే అప్పుడు వదిలింది. రోజు దెబ్బలు తినాల్సిందే, సిగ్గు లేదు అసలు. మామూలుగా పప్పీస్ చూపించగానే భయపడి వదులుతాయి, వీడు మొండుతనం ఏంటో అర్థం కావట్లేదు. నేను అమ్మ క్రిష చెరుకు రసం తాగడానికి వెళ్ళామండి. వెళ్ళింది అందుకు కాదులేండి, ఎయిర్టెల్ స్టోర్లో పని ఉంది. సో వెళ్ళేలోపు కొంచెం జ్యూస్ తాగి ఆ పని చూసుకుందామని ఆగాం. అమ్మది యాక్చువల్గా ఐడియా అండి, సిమ్ ఎన్నో ఇయర్స్ నుంచి బేసిక్గా అయితే ఫస్ట్ రిలయన్స్ తంది, తర్వాత ఐడియాకి మారి అది కూడా వర్స్ట్గా ఉందని చెప్పి ఇప్పుడు ఎయిర్టెల్కి మారింది. మేము అలా ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళి ఇలా వచ్చేసరికి మా అమ్మాయి అలా ఏదో బేకరీకి వెళ్ళి ఇలా ఇది తెచ్చుకొని తింటుందండి. మరి నాకు ఇచ్చిద్దో ఏదో అడగాలి. ఏమ్మా ఇవ్వవా కన తల్లి ఇక్కడ అయినా చికెన్ అక్కడ అంటావా? సరే తిను.